నాతో ఉండిపోవా పార్ట్ 16. వర్ష తను గర్భవతి. అర్జున్ ఏంటి అని షాక్ అయ్యాడు. వర్ష నువ్వు చెప్పేది నిజమేనా? అవును నిజమే అర్జున్. తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. బేబీ ఎలా ఉందో చూడాలి. తను చాలా వీక్గా ఉంది అర్జున్. నాకు తెలిసి తనకి ఇప్పుడు 2 నెలలు. మన దగ్గర తను ఈ విషయం దాచి చాలా తప్పు చేసింది అర్జున్. వర్ష అసలు ఏమైంది నందుకి అన్నాడు అర్జున్. తను సరైన ఫుడ్ మందులు తీసుకుపోవడం వల్ల లోపల ఉన్న బేబీకి ఇప్పుడు ప్రాబ్లం అయ్యిందేమో అని నాకు భయంగా ఉంది అర్జున్. వర్ష ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? అర్జున్కి కూడా టెన్షన్గా ఉంది. తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి వర్ష అని అంటాడు. వెంటనే అర్జున్ నందుని ఎత్తుకొని వర్ష పద వెళ్దాం అని తనని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళారు. అర్జున్ నందుని అలా ఎత్తుకొని తీసుకువెళ్తుండగా కార్యాలయ సిబ్బంది అంతా ఒకలాంటి షాక్లో ఉన్నారు. అర్జున్ని ఎప్పుడూ కోపంగా చూశారు, కానీ ఈరోజు టెన్షన్గా ఉండడం చూసి వారు అలా ఉన్నారు. అర్జున్ వెనుకే వర్షాన్ని కూడా చూసి స్టాఫ్ అంతా కూడా నందు వారికి ఎంత ముఖ్యమైన మనిషి అని అర్థం అవుతుంది. అర్జున్ వర్ష క్యాబిన్లో నందుని పడుకోబెట్టాడు. వర్ష అర్జున్ నువ్వు బయట వెయిట్ చేయి, నేను తనని చెక్ చేయాలి. నర్స్ వర్షకి కావాల్సిన పరికరాలు అని తీసుకువచ్చింది. మొదట బేబీ హార్ట్ బీట్ చూసి ఓకే అనుకున్న తర్వాత తనని స్కానింగ్ రూమ్కి తీసుకువెళ్ళి స్కాన్ చేయించి బేబీ పొజిషన్ చూసి ఓకే అనుకున్న తర్వాత మిగతా టెస్టులు కూడా చేయించి తనని గదికి షిఫ్ట్ చేశారు. అర్జున్ వర్షకి జ్యూస్ తీసుకొచ్చి డార్లింగ్ తనకేం కాదు, ఈ రసం తాగు, నువ్వు ఇప్పటికే చాలా ఒత్తిడి తీసుకున్నావు, నీ బేబీకి కూడా మంచిది కాదు. వర్ష తను మన దగ్గర ఎందుకు విషయం దాచింది అర్జున్? అది తనే చెప్పాలి. వర్ష తన బేబీ ఎలా ఉంది? తనకి ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం అర్జున్. తను ఎక్కువ ఒత్తిడి అయితే తనకి అబార్ట్ అవుతుంది. అర్జున్ ఓకే నువ్వు కూల్ అవ్వు. ఇప్పుడు తను బేబీ ఇద్దరు బాగున్నారు కదా, విశ్రాంతి తీసుకో. తనకి స్పృహ వచ్చిందా? ఇంకా లేదు, ఇంకో గంట పడుతుంది. వర్ష తనని కౌగిలించుకొని నాకు చాలా భయం వేసింది తెలుసా, తన బేబీకి ఏం కాకూడదు అని మనసులో గట్టిగా ఆ దేవుణ్ణి వేడుకున్న అర్జున్. తను వర్ష తల నిమురుతూ రిలాక్స్, ఓకే తను ఇప్పుడు సురక్షితంగా ఉంది, భయపడకు. ఒక గంట తర్వాత నందుకి స్పృహలోకి వచ్చి చుట్టూ చూసింది, తను ఎక్కడ ఉన్నానా అని. అది ఆఫీస్ కాదు, అర్థమైంది. ఇంతలో వర్ష అర్జున్ తన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా ఉంది నందు అంది. తను నేను ఇక్కడికి ఎలా వచ్చాను వర్ష? నువ్వు మా దగ్గర నిజం ఎందుకు దాచావు? నువ్వు దానివల్ల ఇప్పుడు ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? నందు నేను మీ దగ్గర ఎటువంటి నిజం దాచలేదు అంది. వర్ష కోపంగా నేను ఒక డాక్టర్ని అని నువ్వు మర్చిపోతున్నావు. ఇంకా నిజం దాయాలని చూడకు నందు. తను గట్టిగా నేను మీ దగ్గర ఏం నిజం దాయలేదు. అప్పటి వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న అర్జున్ నందు అలా మాట్లాడుతుంటే చూస్తూ ఉండలేక ఆవేశంగా తన దగ్గరకు వెళ్ళి తన చెంప మీద చాచి పెట్టి కొట్టాడు. అర్జున్ చాలా కోపంగా ఉన్నాడు. వర్ష ఎప్పుడు తనని అలా చూడలేదు. అర్జున్ అలా కొట్టడంతో నందుకి పెదవి చిట్లి రక్తం వస్తుంది. వర్ష అర్జున్ చేయి పట్టుకొని అర్జున్ ఏం చేస్తున్నావు నువ్వు? దయచేసి నియంత్రించండి, నువ్వు బయటకు వెళ్ళు, నేను తనతో మాట్లాడతాను అని తనని బలవంతంగా పంపింది. అర్జున్ ఛా అని తన పిడికిలి గట్టిగా గోడకు కొట్టుకున్నాడు. ఇంక వెంటనే బయటికి వచ్చి వర్ష నందు ఏంటి ఇది ఎందుకు ఇలా చేసావు నువ్వు? నీ వల్ల ఒక ప్రాణం పోయేది తెలుసా? నందు తన పొట్ట మీద చేయి వేసుకొని ఇప్పుడు ఎలా ఉంది అంది కన్నీరు కారుస్తూ. వర్ష ఏం కాలేదు, బేబీ సేఫ్గా ఉంది. నందు వర్షని కౌగిలించుకొని గట్టిగా ఏడుస్తూ సారీ వర్ష, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. కానీ నేను చేసిన ఈ పని వల్ల ఈరోజు నా బేబీకి ఏమైనా అయ్యుంటే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను. ఈ బేబీ నాకు తన ప్రేమకి గుర్తు వర్ష. నేను ముందుగా తనకి చెప్పాలి అనుకున్నా, కానీ నాకు భయం వేసి ఆగిపోయాను. కానీ మరి ఎప్పుడు కలిశారు? బెంగళూరులో. అప్పుడే తనకి నేను బాగా దగ్గరయ్యాను. తనని మళ్ళీ కలవాలి అనుకున్నా, కానీ రాణి పెళ్ళికి వెళ్ళి అక్కడ నుండి ఇంటికి వెళ్ళాను. దాని తర్వాత అన్నీ నాకు తెలియకుండానే జరిగిపోయాయి. తను ఉన్నది కూడా ఇక్కడే. నా వల్ల మళ్ళీ తన జీవితం సమస్యలో పడొచ్చు. అందుకే తనకి దూరంగా ఉన్నా. నాలాంటి దురదృష్టవంతురాలు ఆయన జీవితంలో ఉంటే తనకి ఏమన్నా జరుగుతుంది అన్న భయంతో ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకున్నా. అప్పుడే నువ్వు నన్ను చూశావు అని జరిగిందంతా చెప్తుంది. వర్ష కూల్ నందు, ఇప్పుడేం కాలేదు. నువ్వు ఇలా మందు తీసుకోకుంటే ఎలా? ఇప్పుడు ఇలా జరిగే విషయం తెలిసింది కాబట్టి సరిపోయింది. నువ్వు ఇలా ఎవరితో చెప్పకుండా ఉంటే నీ బేబీ అబార్ట్ అయ్యేది. నందు కనీసం ఇది కూడా ఎందుకు ఆలోచించలేదు?
ఇప్పటికీ మించిపోయింది లేదు. మంచి ఫుడ్, మెడిసిన్ తీసుకుంటే నువ్వు తొందరగా రికవర్ అవుతావు. నీకు విశ్రాంతి చాలా అవసరం. పద వెళ్దాం. ముగ్గురు ఇంటికి వెళ్లారు. బామ్మకు నందు గర్భవతి అని చెప్పారు. తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. వర్ష తనకి పండు రసం తాగించి తన గదికి తీసుకువెళ్ళి, నందు రెస్ట్ తీసుకో, సాయంత్రం మాట్లాడుకుందాం అని అర్జున్ అని గట్టిగా అరిచింది. తను ఫాస్ట్గా వచ్చి, ఏమైంది వర్ష, ఎందుకు అంత కోపంగా ఉన్నావన్నాడు. తన చేయి పట్టుకొని గదికి లాక్కొని వెళ్ళింది వర్ష. వర్ష అర్జున్ చేయి పట్టుకుని తన గదికి లాక్కొని వెళ్ళింది. వర్ష, ఏమైంది, ఎందుకు కోపంగా ఉన్నావు? మరేం చేయాలి అర్జున్? అసలు ఏమైంది నీకు? నందుని ఎందుకు కొట్టావు? తన మీద అంత కోపం ఎందుకు అర్జున్? అర్జున్, కొట్టడం కాదు, చంపేయాలి వర్ష. అర్జున్ అలా మాట్లాడతాడని వర్ష ఊహించలేదు. ఏంటి నువ్వనేది? అవును, చంపేయాలి. మనం పిల్లల కోసం ఎంత తప్పించిపోయామో. ఒకసారి నా వల్ల నువ్వు పిల్లల్ని వద్దనుకున్నావు. ఆ తర్వాత చాలా ఆలస్యంగా ఇప్పుడే నువ్వు తల్లి కాబోతున్నావు అని ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అది మాటల్లో చెప్పలేని వర్ష. కానీ నందు ఏం చేసింది? తన మొండితనం వల్ల తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలకు ప్రమాదం వచ్చేలా చేసింది, ప్రవర్తించింది. అందుకే అలా చాచిపెట్టి కొట్టాను. అయినా తను నీతో కూడా విషయం చెప్పకుండా దాచాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? వర్ష, అర్జున్ దయచేసి శాంతించు. నువ్వు ఇలా తనని కొట్టడం కరెక్ట్ కాదు. తను లేచిన తర్వాత సారీ చెప్పు. పాపం తను చాలా భయపడిపోయింది. నేను తనకి చెప్పాను, కానీ నువ్వు కూడా రెస్ట్ తీసుకో. చాలా టెన్షన్ పడ్డావు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకో. వర్ష, అర్జున్, నేను బానే ఉన్నా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, ఓకే? వెళ్ళి ఫ్రెష్ అయ్యి లైట్గా తిని రెస్ట్ తీసుకో. నువ్వు కూడా. నేను ఆహారం గదికి తీసుకొని వస్తాను. ముందు నువ్వు తిను. తర్వాత నేను అన్నీ వాష్రూమ్కి వెళ్ళాడు. వర్ష, అబ్బా, నీకు కోపం వస్తే అసలు కంట్రోల్లో ఉండవు అని అనుకుంటుంది. నందు మందు ప్రభావం వల్ల మత్తుగా నిద్రపోతుంది. ఆ రోజంతా తను లేవలేదు. మరుసటి రోజు ఉదయం బద్ధకంగా లేచింది నందు. వాష్రూమ్కి వెళ్ళాలి అని మంచం దిగింది, కానీ తన వల్ల కాక కింద పడిపోతుండగా అర్జున్ తన చేతుల్లోకి నందుని పట్టుకున్నాడు. నందు, అర్జున్ గారు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంది చిన్నగా. తనని ఎత్తుకొని వాష్రూమ్లో వదిలి తను బయట వెయిట్ చేస్తున్నాడు. కాసేపటికి నందు మెల్లగా బయటకు వచ్చింది. ఈసారి తన మద్దతు లేకుండా మెల్లగా తనే పడక దగ్గరకు వచ్చి మంచం మీద కూర్చుంది. అర్జున్ సోఫాలో కూర్చుంది నందుని కోపంగా చూస్తున్నాడు. తనకి భయంగా ఉంది, ఇప్పుడు అర్జున్ ఏమంటారో అని. అర్జున్ మెల్లగా, అర్జున్ గారు, క్షమించండి అంది నందు. మీకు చెప్పకపోవడం నా తప్పే, కానీ మీరు నా వల్ల ఇబ్బంది పడతారు అని చెప్పలేదు. నందు ఏడుస్తూ చెప్తుంది. అర్జున్ అక్కడ నుండి తన గదికి వెళ్ళిపోయాడు. వర్ష ఇంకా నిద్రపోతుంది. తన నుదుటిన ముద్దు పెట్టి, వర్ష లే. నందు నిద్ర లేచింది. తనకి ఏం కావాలో చూడు. వర్ష అప్పుడే తనకి మెలకువ వచ్చిందా? రాత్రి కూడా ఏం తినలేదు కదా, అందుకే తనకి తొందరగా మెలకువ వచ్చింది. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళింది. అర్జున్ ముందే ఫ్రెష్ అవ్వడంతో కింద హాల్లో పేపర్ చదువుతూ ఉన్నాడు. నందు కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది. మెల్లగా గదిలో నుంచి బయటికి వస్తూ ఉండగా వర్ష నందుని చూసి, నందు, ఏంటి నువ్విక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు అంది. రూమ్లోనే ఉంటే బోర్గా ఉంది వర్ష, అందుకే అలా బయట గార్డెన్లో ఉందామని వెళ్తున్నా. నువ్వు ఇప్పుడు నీరసంగా ఉన్నావా నందు? బ్రేక్ఫాస్ట్ చెయ్యి, వెళ్దాం. నేను కూడా నీతో పాటు తోటలోకి వస్తాను, పద అని మెల్లగా దిగి భోజనశాల దగ్గరకు వెళ్ళారు. అక్కడ అంతా రెడీగా ఉండడంతో, నువ్వు ఇక్కడే కూర్చో, నేను అర్జున్ని బామ్మని తీసుకువస్తాను అని వెళ్ళి, అర్జున్ పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని తీసుకువస్తుంది. నువ్వు వెళ్ళు, అక్కడ కూర్చో, నేను బామ్మని తీసుకువస్తాను. వర్ష గదిలోకి వెళ్ళి, బామ్మ రండి అంది. తను నాకు కొంచెం నలతగా ఉంది, ఇక్కడికి పంపు అని అన్నారు. వర్ష, అయ్యో బామ్మ, పదండి మనం హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు కంగారు పడుకు, నాకేం కాలేదు. అంతా అవసరమైతే నేనే నిన్ను పిలుస్తాను. వెళ్ళి తిను. బామ్మకి బ్రేక్ఫాస్ట్ రూమ్కే పంపి విషయం అర్జున్కి చెప్పింది. తను బామ్మ దగ్గరకు వెళ్తుంటే తనను డిస్టర్బ్ చేయకు, నువ్వు ముందు తిను అని తనని కూర్చోపెట్టింది. నందు సైలెంట్గా తింటుంది. అర్జున్ ఫాస్ట్గా తిని బామ్మ దగ్గరకు వెళ్ళాడు. నందు, వర్ష ఇద్దరు బయట తోటలోకి వెళ్ళి కూర్చున్నారు. నందు తన చుట్టూ ఉన్న పూల మొక్కల్ని చూస్తూ ఉంది. వర్ష నందు చేయి పట్టుకొని, ఎందుకే నాకు
కూడా చెప్పకుండా దాచావు. నేను నీకు అంత కానిదాన్నయ్యానా అంది నందు వర్షని కౌగిలించుకొని. లేదు వర్ష, నాకు మొదట భయం వేసింది. నేనే నమ్మలేకపోయాను. ఇది తనకి తెలిస్తే దేవ్ ఎంత ఉద్రిక్తమవుతారో అని చెప్పలేకపోయాను. కానీ ఇంకా నువ్వెప్పుడు అలా చెయ్యకు. అలా నువ్వు లేకుంటే నేను ఇక్కడ ఇలా ఉండేదాన్ని కాదు. నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు వర్ష. కానీ నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. నువ్వే లేకపోతే నా బిడ్డ అని చెప్పలేక ఆగిపోయింది నందు. వర్ష, ఏం కాదు. దేవుడు నీకు అన్యాయం చెయ్యడు నందు. నాకు ఆ దేవుడు చేసిన మేలు నా జీవితంలోకి దేవ్ గారిని పంపడమే. తనతో ఉన్నది కొన్ని రోజులే కానీ జీవితానికి సరిపడా సంతోషం చూశాను. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నా. ఈ ఆనందం చాలు. ఇక నేను తన నుండి ఏం ఆశించను. వర్ష, ఇక నువ్వు ఇలా బాధపడుతూ ఉండకూడదు. నీ కంట్లో కన్నీరు రావడానికి వీలు లేదు నందు. నువ్వు ఇలానే ఉంటే నీ బేబీ స్ట్రాంగ్గా ఉండదు. నేను తనని స్ట్రాంగ్గా చేస్తాను. నీలా ఇలా బాధపడుతూ కూర్చొనివ్వను నందు. తప్పకుండా నా బేబీని స్ట్రాంగ్గా ఉండాలి. కానీ అర్జున్ గారిలో కోపం మాత్రం ఉండకూడదు. వర్ష నవ్వుతూ, ఇది అర్జున్ విన్నాడనుకో బాగుంటుంది కదూ. అప్పటికే విన్నాడు అని ఒక మాట వినిపించింది. ఇద్దరు వెనకకి తిరిగి చూశారు. అర్జున్ వారిని కోపంగా చూస్తూ ఉన్నాడు. అర్జున్ నందుని చూసి భయంతో నేను అన్నాడు. వినొద్దనుకుంటూ ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉన్నాడు. అసలు విషయం చెప్పలేదని. వర్ష, ఇది చీటింగ్. అర్జున్, నువ్వు ఇలా మా వెనుకకు వచ్చి మా మాటలు వినకూడదు అంది. అర్జున్ వారి ముందుకు వచ్చి, అవును, ఇద్దరు ఏదో రహస్యం మాట్లాడుతున్నారు. మరి తను ఏడవడం, నువ్వు ఓదార్చడం, ఇదే కదా మీరు చేస్తుంది అన్నాడు. ఇద్దరు అర్జున్ కోపంగా చూశారు. తను చూసింది చాలు కానీ వెళ్ళి మందులు వేసుకొని అప్పుడు తిరిగి కూర్చోండి, మాట్లాడుకోండి. నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఇప్పుడు కంటిన్యూ చేయండి నా గురించి మాట్లాడుకోవడం. బాయ్ అని వెళ్ళిపోయాడు. వర్ష, అవును, నువ్వన్నట్టు అర్జున్కి కోపం ఎక్కువే కానీ చాలా మంచివాడు నందు. తను నేను వేరే ఉద్దేశంతో అనలేదు. అర్జున్ చాలా మంచి మనిషి వర్ష. ఆఫీస్లో చూశాను కదా, ఎంతమంది అమ్మాయిలు తనకి లైన్ వేస్తూ ఉంటారో తెలుసా. వర్ష, ఏంటి నువ్వు చెప్పింది నిజమా? అవును వర్ష, మరి అర్జున్ నాతో ఎప్పుడూ చెప్పలేదు అంది ఏడుపు మొహం పెట్టుకొని. నందు, కానీ అర్జున్ గారు ఎప్పుడు వారిని చూడను కూడా చూడలేదు తెలుసా. వర్ష, నాకు తెలుసు. నా అర్జున్ ఎప్పుడూ అలాంటి పని నాకు ద్రోహం చెయ్యడు. తను అలా అనగానే నందుకి ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేనే నీకు ద్రోహం చేశాను. ఇది తెలిస్తే నువ్వు ఏమైపోతావో అని భయంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. వర్ష, పదనందు, మరి అర్జున్ కాల్ చేస్తాడు. అప్పుడు కూడా ఎక్కడ ఉన్నామని తెలిసిందో ఒక 2 రోజులు మనతో మాట్లాడడు. పద అని ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోయారు. అర్జున్ ఆఫీస్కి వెళ్ళి నందు గురించి ఆలోచిస్తున్నాడు. నేను వర్ష దగ్గర విషయం దాచి తప్పు చేశానా? నిజము తెలిస్తే తను తట్టుకోగలదా? నా నుండి తను దూరంగా వెళ్తే? నో, ఆ ఊహ నేను తట్టుకోలేను. నందుని దూరం చేసుకోలేను. తనకి ఈ లోకంలో నేను, వర్ష ఎవరూ లేరు. ఆ పిచ్చిది నా దగ్గర తను తల్లి కాబోతున్నా అని నా దగ్గర కూడా నిజం చెప్పలేదు. దానికున్న భయంతో చివరికి బేబీ ప్రాణాల మీదకు తెచ్చింది. ముందు నందుని భయం నుండి దూరం చెయ్యాలి. ఉదయం నేను కోపంతో తనతో మాట్లాడకుండా వచ్చేశాను. మరి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నందుకి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడలేదు నందు అన్నాడు. తను సారీ అంది. చిన్నగా మీతో చెప్పకపోవడం తప్పే కానీ మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పలేకపోయాను. అర్జున్, మన విషయం వర్షకి చెప్పాలి అనుకుంటున్నా అన్నాడు. నందు వెంటనే, వద్దు అర్జున్, ప్లీజ్ అలా చేయకండి. తను భరించలేదు. మీకు దండం పెడతాను, అలా చెయ్యొద్దు. మరి ఎలా? నువ్వు ఇలా ఇన్ని రోజులు దేవ్ పేరు చెప్పి తప్పించుకుంటావు. ఇప్పుడున్న తన ఫోటో చూపించాలి. వర్ష అడిగితే ఏం సమాధానం చెప్తావు? అర్జున్, ఈరోజు ఇంటికి వచ్చాక తనతో చెప్పాలనుకుంటున్నా. నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించాలి. ఏం జరగాలనుకుంటే అదే జరుగుతుంది అని కాల్ కట్ చేశాడు. సాయంత్రం అర్జున్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వర్ష పక్కన కూర్చొని నందుని పిలిచాడు. ఇప్పుడు తనతో ఏం పని అర్జున్? నందు వచ్చి వర్షకి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. అర్జున్ వర్ష చేతిని పట్టుకొని, నీకొక నిజం చెప్పాలి అన్నాడు. తను, ఏమైంది అర్జున్? ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. నా దగ్గర ఏం నిజం దాచావు? అర్జున్, నేను చెప్పిన తర్వాత నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా సరే, కానీ నా నుండి దూరంగా వెళ్ళకు వర్ష. అసలు విషయం చెప్పకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అర్జున్, నేను నీకు దూరంగా ఎందుకు వెళ్తాను చెప్పు. అర్జున్ నందుని చూసి, నువ్వు అనుకున్నట్టు దేవ్ నందు భర్త కాదు. వర్ష నందుని చూస్తూ, మరి ఎవరు? నీకు తెలుసా? తను నీకు కూడా తెలుసు అన్నాడు.
వర్ష నాకు కూడా తెలుసా? ఎవరు అర్జున్? అలా అయితే నేను తనతో మాట్లాడుతాను అంది. నందు మెడలో అనుకోకుండా తాళి వేసింది నేనే అన్నాడు. వర్ష ఆ మాట వినగానే షాక్ అయింది. అర్జున్ తన చేతిని పట్టుకొని వర్ష అన్నాడు. తను నువ్వేం మాట్లాడుతున్నారు అర్జున్? జోక్ చేయడం లేదు కదా? ఇలాంటి టైంలో నన్ను టెన్షన్ పెట్టకు అర్జున్ అని అక్కడి నుండి లేచి వెళ్తుంటే తను చెప్పింది నిజమే వర్ష అంది నందు. అంతే, వర్ష అడుగు అక్కడ ఆగిపోయింది. వర్ష ఏంటి నందు? నువ్వు కూడా అర్జున్లా? నందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అర్జున్ గారే అంది. వర్ష ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిపోయింది. అర్జున్, నందు ఇద్దరూ ఒకేసారి వర్ష అని తన దగ్గరికి వెళ్తుంటే ఇద్దరికీ తన చెయ్యి చూపి ఆగండి అంది. తన కంట్లో కన్నీరు తన ప్రమేయం లేకుండానే వస్తుంది. తను విన్నది నిజమో కాదో అర్థం కావడం లేదు. తను మెల్లగా పైకి లేచి అర్జున్ ముందుకు వెళ్ళి ఎందుకు అర్జున్ నన్ను ఇంత మోసం చేశావు అంది. తను ఏదో చెప్పాలి అనుకున్నాడు. వర్ష, నువ్వు ఇంకా ఏం చెప్పకు, నేను చెప్పింది మాత్రం విను. ఇన్ని రోజులు నా మీద చూపిస్తున్న ప్రేమ అంతా అబద్ధం కదా అంది బాధగా. అర్జున్, నువ్వు అలా మాట్లాడకు వర్ష. నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది. దానిని అబద్ధమని అనకు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా అంటున్నావు కదా, మరి నా ఫ్రెండ్ని మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అది ఒక ప్రమాదం వర్ష. మరి తనతో ఎందుకు కాపురం చేసి తనని తల్లిని చేశావు? అర్జున్ ఏం మాట్లాడలేదు. నీ దగ్గర సమాధానం లేదు కదూ? నన్నే నా ప్రాణం అనుకున్నాను. నీకు నన్ను ఏ మోసం చేయాలి అనిపించింది అర్జున్ అంది. వర్ష నందు దగ్గరకు వెళ్ళి తన చెంప మీద చాచికొట్టి కనీసం నువ్వైనా చెప్పాలి కదా, నాకు ఇక్కడికి వచ్చే వరకు అర్జున్ గారే నీ భర్త అని తెలీదు అంది. వర్ష వచ్చాక తెలిసింది కదా. నందు నీతో చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు వర్ష. అందుకని నాకు అబద్ధం చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేశావు కదూ. నా ముందు మీ ఇద్దరు నన్ను మోసం చేశారు. భర్తగా, ఫ్రెండ్గా మీ ఇద్దరూ నాకు మా ప్రాణం కన్నా ఎక్కువ. అలాంటిది మీరు నన్ను ఒక పిచ్చిదానిని చేసి నాతో ఆడుకున్నారు. మీరు నాకు ఇంత నమ్మక ద్రోహం చేశాక నేను బ్రతికి ఉండకూడదు. మీరు చేసిన మోసాన్ని నేను భరించలేకున్నా. వర్ష ఏడుస్తూ తన పొట్ట మీద చెయ్యి వేసుకొని నేను తల్లిని కాబోతున్నా అన్న ఆనందాన్ని నాకు లేకుండా చేశావు. మీరు మీ నాన్న ఇలాంటి వాడు అని నీకు తెలియకపోవడమే మంచిది. నువ్వు ఈ భూమి మీదకు రాకముందే నీ తల్లి నిన్ను చంపేస్తుంది. అక్కడి నుండి తన గదికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని నిద్ర మాత్రలు వేసుకొని పడుకుంది. తను వెనుక అర్జున్, నందు ఇద్దరు వెళ్ళారు. తలుపుకు గెడి పెట్టడంతో దానిని బలంగా తోశాడు. కానీ ఓపెన్ కావడం లేదు. వర్ష, దయచేసి తలుపు నేను నిన్ను మోసం చేయాలి అనుకోలేదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా వర్ష. నువ్వు నా ప్రాణమే. నీకు ఏమన్నా జరిగితే నేను తట్టుకోలేను. నువ్వు నాకు ఎటువంటి శిక్ష వేసినా నేను భరిస్తాను వర్ష. కానీ నా నుండి దూరంగా మాత్రం వెళ్ళకు వర్ష. అర్జున్ తలుపు విరగ్గొట్టి నాకు భయంగా ఉంది. వర్ష ఏం మాట్లాడడం లేదు. వర్ష వర్ష అని అరిచి ఇంకా లాభం లేదు అని అర్జున్ తలుపును తన కాలితో గట్టిగా కొట్టాడు. తలుపు తెరుచుకుంది. ఆ గదిలో పడక మీద స్పృహ లేకుండా పడింది. తను కింద స్లీపింగ్ పిల్స్ టాబ్లెట్స్ బాటిల్ ఖాళీగా ఉంది. అర్జున్ వర్షను తన చెంపల మీద కొడుతున్నాడు కానీ తనలో ఎటువంటి చలనం లేదు. అర్జున్ వర్ష అని గట్టిగా అరిచాడు. తన కంట్లో కన్నీరు ఆగకుండా వస్తుంది. నందు వర్ష అని నిద్రలో గట్టిగా అరిచి కూర్చుంది. వర్ష నందు నందు ఏమైంది అని తన చెంపలు తడుతుంది. నందు వర్షని చూసి వర్ష నీకేం లేదు కదా, నీకేం కాలేదు కదా. తను నాకేమవుతుంది నందు? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? పీడకలో కన్నావా? నందు అవును వర్ష, చాలా భయం వేసింది అని తనని కౌగిలించుకొని ఏడుస్తుంది. నేను మోసం చెయ్యలేదు వర్ష. నన్ను తప్పుగా అనుకోకు వర్ష. ఈ నందు ఏమైందే? నీకు ఎందుకు ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నావు? నాకు ఏమవుతుంది? ఏం కాదు. అనవసరంగా భయపడుతున్నావు. ముందు కన్నీరు తుడుచుకో అని తనకి కొన్ని నీళ్లు ఇచ్చి తాగించి ముందు రిలాక్స్ అవ్వు నందు. ఈ టైంలో ప్రశాంతంగా ఉండాలి. ఇలా భయపడితే ఎలా నందు? వర్ష, నేను ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను. తను ఇప్పుడు ఎందుకు చెప్పు? నువ్వు అసలే ఏదో టెన్షన్లో ఉన్నావు. నందు ప్లీజ్, ఒక గంటలో వచ్చేస్తాను. కాదనకు వర్ష. సరే, కారులో వెళ్ళు, నేను డ్రైవర్కి చెప్తాను. నందు ధన్యవాదాలు, తొందరగా వచ్చేస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. నందు ఆఫీస్కి వెళ్ళి అర్జున్ క్యాబిన్కి వెళ్ళింది. అర్జున్ తనని అక్కడ చూసి ఏమైంది నందు, అంతా ఓకేనా అన్నాడు. తను ఏడుస్తూ అర్జున్ని కౌగిలించుకుంది. నందు కామ్ డౌన్. ఎందుకు భయపడుతున్నావు? చెప్పు. నువ్వు ఏదో టెన్షన్లో ఉన్నావు. ముందు కూల్ అవ్వు. నందు అర్జున్ వర్ష అంది. అర్జున్ వర్షకి ఏమైంది?
చెప్పు, నువ్వు ఇలా ఏడిస్తే నాకు ఏమర్థమవుతుంది? తను కన్నీళ్లు తుడుచుకొని ఇందాక తనకి వచ్చిన కల గురించి చెప్పింది. అది విన్న అర్జున్ నందుని అక్కడ ఉన్న గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోపెట్టి తన పక్కన కూర్చొని, నందు, అలా ఏం జరగదు. వర్ష గురించి నాకు బాగా తెలుసు. తను ఎప్పుడు అలాంటి పిరికి పని చెయ్యదు. తను కూడా ఒక అమ్మాయి కదా అర్జున్. ఏ అమ్మాయికైనా తన భర్తని ఇంకో అమ్మాయి షేర్ చేసుకుంటుంది అంటే భరించలేదు. అలాంటిది వర్ష నువ్వు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. తను నీ మీద ప్రాణాలు పెట్టుకుంది అర్జున్. ప్లీజ్ తనకి నిజం చెప్పకు. నాకు చాలా భయంగా ఉంది. అర్జున్, నువ్వు ఇలా పిచ్చి కలలు కని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. వర్షకేం కాదు. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను సాయంత్రం తనతో నిజం చెప్పాలి. చెప్పి తీరతాను అన్నాడు. నందు అర్జున్ చేయి పట్టుకొని తన తల మీద చేయి పెట్టుకొని, నువ్వు వర్షతో నిజం చెప్తే ఏదే ఆఖరి సరిగ్గా నువ్వు నన్ను చూడడం. అర్జున్, నేను నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలతో ఉండము అంది. అర్జున్ తన చెయ్యి వెనుకకు తీసుకొని, నీకు పిచ్చి పట్టింది నందు అన్నాడు గట్టిగా. మీరేమనుకున్నా సరే, వర్షకి నిజం తెలిసిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. అర్జున్ కోపంగా అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరేసి గట్టిగా అరుస్తూ అక్కడ బెడ్ మీద తల పట్టుకొని కూర్చున్నాడు. ఇంకా ఉంది.